దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్యంలో నుంచి మొదటి వచనాన్ని చూడండి. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యోధా వారిలో నుండి బెన్యామినీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చుగా దైవజనుడైన షెమయా యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. నీవు యోధా రాజును సొలొమోను కుమారుడగు రెహబాంతోను యోధా యందును బెన్యామినీయుల యందును ఉండు ఇశ్రాయేలు వారందరితో ఈ మాట ప్రకటించుము. ఈ కార్యం నా వలన జరుగుచున్నది. యెహోవా సెలవిచ్చున్నాడు గనుక బయలుదేరొద్దు, సహోదరులతో యుద్ధం చేయొద్దని, మీరందరూ మీ ఇంట్లోకి తిరిగిపోడని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, రెహబాము చేసిన పొరపాటు వల్ల ఇశ్రాయేలీలు దావీదు ఇంటి నుండి వేరైపోయారు. యోధా నుండి లేదా యోధా బెన్యామీను గోత్రాలు తప్ప మిగిలిన వారందరూ యెరోబాము రాజుగా పట్టాభిషేకం నొంది వారిని పరిపాలిస్తున్నాడు. అయితే ఇది ఇలా జరగ్గా తిరిగి మరలా పూర్వ వైభవాన్ని, పూర్వపు గతిని తిరిగి మరలా తెచ్చుకోవాలని రెహబాము 180,000 మందిని బెన్యామీను యోధా గోత్రాల్లో సమకూర్చి మరి వెళ్ళాడు. ఇలా వెళ్ళి ఉంటుండగా జరిగిన విషయం ఏంటంటే, ప్రభు యుద్ధం చేయొద్దని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళొద్దు, నేను వారిని నీకు ఇస్తానని అనలేదు, ఇవ్వనని చెప్పాడు. ఇది నా వల్లే జరిగిందని చెప్పాడు. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు వలన జరిగిన దాన్ని మనం యుద్ధం చేసినా, పోరాడినా, మనం ప్రయాసపడినా దాన్ని మనం తిరిగి మరలా సంపాదించుకోలేం. 118వ కీర్తనలో ఈ విషయాన్ని ప్రభు రాయించాడు. కీర్తన గ్రంథం 118వ కీర్తన 23వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 118వ కీర్తన 23వ వచనం. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. అది యెహోవా వలన కలిగినది. ఏది? 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయి. అది యెహోవా వలన కలిగింది, అది ప్రభు వల్లనే కలిగింది, అది మన కన్నులకు ఆశ్చర్యం. అపోస్తుల 4:11లో ఇల్లు కట్టువారైన ఇశ్రాయేలీలు ఎఫెసీ 2:20లో చెప్పిన మూలరాయి అయిన క్రీస్తును వారు తృణీకరించిన తర్వాత వారి గురించి రాశాడు. ఏమనంటే, ఇది యెహోవా వల్లనే కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని చెప్పాడు. యెహోవా వలన కలిగిన దాన్ని ఇంకెవరు మార్చగలరు? అయినా ప్రయత్నం చేశారు. చూడండి, అయినా ప్రయత్నం జరిగింది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 42 చదువుదాం. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. రైట్, నెక్స్ట్ వీక్ చదువు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుట కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళుచున్నాము. ఏలైనగా
నీవు భూది గంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినది. రైట్, అన్య చాలండి. ఇదిగోండి ఇక్కడ గమనించండి. ఒక విశ్రాంతి దినాన్న పౌలు బర్నబాలు ఒక నిర్ణయాన్ని చెప్పేశారన్నమాట. ఇక మేము వెళ్ళిపోతున్నాం అన్యజనుల మధ్యకు. 14:27లో చెప్పాడు, అన్యజనుల విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచాడు. దేన్ని గురించే కీర్తనాకారుడు రాశాడు. 118వ కీర్తనలో ఏం రాశాడంటే, ఇది యెహోవా వలనే కలిగాను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని రాశాడు. అయితే హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 5లో ఏం రాశాడంటే, 41వ వచనం చూడండి. ఇక్కడే అపోస్తులు 13:41, ఇదిగో తిరస్కరించు వారు ఆశ్చర్యపడి నశించుడి, మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించిన మీరు ఎంత మాత్రం నమ్మరన్నాడు. ఏంటి ఆ కార్యం? ఇదిగో సువార్త అన్యజనుల మధ్యకి వెళ్ళిపోతుంది. అన్యజనులు కూడా విశ్వాసము ద్వారా రక్షణ అనే ఆ గుడారంలోనికి వచ్చేస్తారు. అయితే మీరు అడ్డురాయి తగిలి అభ్యంతరపడతారు. ఒకడు వివరించినా కూడా మీరు నమ్మలేరు అన్నాడు. చూడండి, మన జీవితాల్లో ఇలా జరిగిద్దని ఒకడు చెప్పినా నమ్మలేని పరిస్థితులు జరుగుతాయి. ఎప్పుడంటే మూలరాయి అయిన ప్రభువుని మనం తృణీకరించినప్పుడు. మన గురించి ముందుగానే ఏం చెప్తారంటే, వాక్యం ద్వారా ఇదిగో నువ్వు ప్రభువుని తిరస్కరించావు కాబట్టి నెక్స్ట్ నీకు ఇది జరిగిద్ది అని చెప్తే, నాకు ఎలా జరిగిద్ది, ఎందుకు జరిగిద్ది, అసలు నాకు జరిగిద్దా, నా జీవితంలో అలాంటివి జరుగుతాయా అనుకుంటారు. అందుకే అన్నాడు హబక్కు గ్రంథం 1వ అధ్యాయంలో, ఒకడు మీకు వివరించినాను మీరు ఎంత మాత్రం నమ్మరు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకునేటట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాన్ని చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము వచనం 4, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వం, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానం, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడు. ఆమేన్. సో ఇన్ని ఆధిక్యతలు కలిగిన ఇశ్రాయేలీయులు వాక్యం వినకుండా దేవుడు చేస్తాడు అనే తీర్పును వారు నమ్మలేకపోయారు. అయితే మరి యుద్ధం జరిగిందా? రెహబాము 180,000 మందిని, బెన్యామీనీయులను, యూదా గోత్రపు వారిని సిద్ధపరిచి వ్యూహపరిచి పోగొట్టుకొనిన ఆ రాజ్యాన్ని, లేకపోతే పోగొట్టుకున్న ఆ పరిస్థితులను తిరిగి తెప్పిద్దామని ప్రయత్నం చేసినట్టుగానే అపోస్తుడైన పౌలు కూడా చాలా ప్రయత్నం చేశాడు. ఈయన అన్యజనులకు అపోస్తుడుగా ఉంటూనే యూదులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే మొదటి వచనం చూడండి, 9వ రోమాపత్రిక, నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన ఉంది అన్నాడు. వాళ్ళు యేసు ప్రభువును తృణీకరించారు, మూలరాయిని వారు విసర్జించారు, వారు పరిశుద్ధాత్మను తిరస్కరించారు, ప్రవక్తలను చంపారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వారి నెత్తి మీదకి వచ్చేసినాయి. వారి నెత్తి మీదకి వచ్చిన తర్వాత కూడా వారి విషయంలో ఎంతో దుఃఖాన్ని, మానని వేదనను పౌలు పొందుతూ వారి విషయంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే వాళ్ళు ఏమన్నారు? అపోస్తుల కార్యాలు చూడండి, ఆఖరి అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం ఆఖరి అధ్యాయం, అంటే 28వ అధ్యాయం వచనం 25, 28. కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ 28-25 వారిలో భేదాభిప్రాయం కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయం త్రొవ్వి ఉన్నది, వారు చెవులతో మందంగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.
కాబట్టి దేవుని వల్లనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గాక. వారు వారు దాన్ని విందురు. రైట్. ఈ మాట చెప్పాక వాస్తవంగా ఫుట్ నోట్లు ఏమని చూడండి. అతడి ఈ సంగతులు చెప్పిన తర్వాత యూదులు తప్పులో తాము చాలా తర్కించుకొని వెళ్ళారంట. ఇదే లాస్ట్ రెఫరెన్స్. ఇంకా పౌలు గురించిన చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో ఇదే లాస్ట్ రెఫరెన్స్. సో చాలా తర్కించుకొని ఏం వెళ్ళి ఉంటారు. అసలు పౌలు ఏం చెప్పి ఉంటాడు, మీరు ఏర్పాటును తృణీకరించారు, ఇప్పుడు ఇది అన్యజనుల మధ్యలోకి వెళ్తుందంటే వాళ్ళు ఏం తర్కించుకొని ఉంటారు. దేవోక్తులు మన దగ్గర ఉండగా, ప్రవక్తలు మనవారై ఉంటుండగా, పితరులు మనవారై ఉంటుండగా, ధర్మశాస్త్ర ప్రధానం మనదై ఉంటుండగా, అర్చనారాధన మనదై ఉంటుండగా, దత్తపుత్రత్వం మనదై ఉంటుండగా, ఇన్ని ఆధిక్యతలు మన దగ్గర ఉంటుండగా, ధర్మశాస్త్రం ఎరుగాని శాపగ్రస్తమైన జనం ఎలా దీవించబడతారు అని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ పౌలుకి బర్నబాకి ఆక్రోషం, లేకపోతే వాళ్ళు ఉద్రేకంతో ఏదో చెప్తున్నారు తప్ప మనకి ఇలా జరగదు అనుకున్నారు. అందుకే హబక్కు ప్రవక్త అన్నాడు, ఒకడు మీకు చెప్పినా మీరు నమ్మరు అన్నాడు. సో ఈ తీర్పు జరిగితే ఆ తర్వాత ఆశ్చర్యము అనే మాట రాశాడు. 118:23 ఏమన్నాడంటే, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఎందుకంటే చాలామంది ఆశ్చర్యంగా ఏమడుగుతారంటే, అసలు ప్రవక్తలు, పితరులు, ధర్మశాస్త్రము, ఆరాధన, నిబంధన, వాగ్దానము, నిరీక్షణ ఇవన్నీ వారి ఏంటుండగా అసలు ఎలాగూ వాళ్ళ దగ్గర నుంచి వాక్యం అన్యజనుల యొద్దకు వచ్చేసింది అని చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే ఇది వారికి ఆశ్చర్యం. అయితే ఇక్కడ అంటాడు అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం విస్మయమందుడి అంటాడు. 14వ అధ్యాయం 13వ అధ్యాయం 41లో మాట్లాడుతూ ఏమంటాడంటే, తిరస్కరించువారులారా ఆశ్చర్యపడుడి అంటాడు. హబక్కు గ్రంథం చదివితే మీరు అక్కడ ఈ మాట స్పష్టంగా రాశాడు. చదవండి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 770 పేజీ, 1వ అధ్యాయం వచనం 5. అన్యజనుల జరుగున చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయముందుడి, మీ దినముల్లో నేను ఒక కార్యం జరిగింది. చాలామంది ఇది జనవరి 1 ప్రామిస్ కార్డులో పొందుకుంటారు. మీ దినముల్లో నేను ఒక కార్యం జరిగిస్తానంటే వాళ్ళు తమ పెళ్ళి అయిపోయిద్దని, పిల్లలు పుడతారని అనుకుంటారు. అసలు కంటెక్స్ట్ ఏంటి? అసలు కంటెక్స్ట్ ఏంటంటే, నేను మీ మధ్యలో కార్యం జరిగింతును, అదేంటంటే ప్రభు యొక్క కృప మిమ్మల్ని విడిచిపెట్టి అన్యజనుల మధ్యలోకి వెళ్ళి. చూసారా? నమ్ముతారా? నమ్మి ఉంటారా కదా? బైబిల్ గ్రంథం వారి దగ్గరే ఉంది లేదా? వాళ్ళ దగ్గర తోరా లేదా? 5 books of మోజెస్ లేదా? బుక్స్ ఆఫ్ ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ వారి దగ్గర లేవా? అన్నీ ఉన్నాయండి. కానీ ఏం చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14. నేటి వరకు పాత నిబంధన వారు చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ముసుగు నిలిచింది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయాల మీద ఉంది. ఓల్డ్ కవెనెంట్ చదువుతారు, ఓల్డ్ టెస్టమెంట్ చదువుతారు, 2 చదువుతారు. నేను తణుకులో వాక్యం చెప్పాను, ఓల్డ్ కవెనెంట్ అండ్ ఓల్డ్ టెస్టమెంట్. వాళ్ళు 2 చదువుతారు. ఓల్డ్ టెస్టమెంట్ క్రీస్తునందు ఏమైంది చెప్పండి? కొట్టివేయబడింది. ఓల్డ్ టెస్టమెంట్ కొట్టివేయబడింది. ఓల్డ్ కవెనెంట్ కొట్టివేయబడింది. ఓల్డ్ కవెనెంట్ కొట్టివేయబడింది అనేది గ్రహింపు. ఆ గ్రహింపు అనేది అర్థం కాకుండా ఓల్డ్ టెస్టమెంట్ చదివితే యేసుప్రభు కనపడ్డాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర గ్రంథం ఉంది. చాలామంది గర్వం ఏంటంటే, ఇన్ని మా దగ్గర ఉండగా అసలు కృప మాకు ఎలా దూరం అయ్యిద్ది, ఏర్పాటు మాకు దూరం ఎలాగైద్ది, కార్యాలు మాకు ఎలా దూరం అవుతాయని. ప్రభు తీర్పు చాలా స్పష్టంగా ఉంటుంది. మనం గల్తీలకు రాసిన పత్రిక నుంచి కూడా వాక్యం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయం 22లో దేవుడు వాగ్దానం ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరినీ బంధించేస్తాడు. అక్కడ చెప్పాడు చూడండి, వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించింది. అంటే
దేవుడు వాగ్దానం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో గలతీ 3:22 వారికి ఇచ్చేటట్లుగా మిగిలిన వాళ్ళు బంధిస్తాడు. కొలస్సీ 3:3 ఏం చెప్పాడు? మీ జీవము భద్రము చేయబడింది. పేతురు 1:5 ఏం చెప్పాడు? స్వాస్థ్యము భద్రం చేయబడింది. అంటే ఇక దేవుడు ఆ వాగ్దానం ఎవరికి ఇవ్వాలన్నాడు? వారికి ఇస్తాడు. మీరు చూడండి, జకర్యా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, జకర్యా గ్రంథం 10 చదవండి. 4:10. జకర్యా 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూరు ఉండుట చూచి సంతోషించును. రైట్. ఇక్కడ చూడండి, ప్రభు దగ్గర గుండు నూలు ఉంది. మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో చూస్తాం ప్రభు దగ్గర కొలకర్ర ఉంది. కొన్నిసార్లు ఏమైందంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెజర్మెంట్స్ చదివిన వాళ్ళకి అర్థమైంది. ఇంజనీరింగ్లో ఈ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మన దగ్గర ఎర్రర్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే వాటిలో ఎర్రర్ ఉంటుంది. వాటిలో ఎర్రర్ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే మనం ఈ మెజర్మెంట్ అనేదాన్ని మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేదాన్ని ఎర్రర్ సరి చేయకుండా మనం కట్టుకుంటూ వెళ్ళిపోతే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా రాంగ్ వచ్చేసింది, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ముందు మన దగ్గర ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి సరి చేసుకోవాలి, ఎర్రర్ అనేది బాగు చేసుకోవాలి. కరెక్ట్ స్కేల్ ప్రభు దగ్గర ఉంది కాబట్టి మనము ఆ స్కేల్ని ఫాలో అయితే తప్ప ఆ వాగ్దానంలో ప్రవేశించలేం. ఒకవేళ ఆయన అటు ఇటుగా ఉన్నాడు అనుకోండి, మనం మారు మనసు పొందటం విషయంలో ఖచ్చితత్వం అనేది ఉండదు. వాగ్దానం విశ్వసించిన వారికే అన్నాడు, మీరు విశ్వాస న్యాయం అనుసరిస్తేనే అది ఇస్తాడు. దాన్ని అనుసరించకుండా మనం గర్విస్తే దేవుడు ఏం చేస్తాడో అది చెప్పినా కూడా ఎవరు నమ్మలేరు. అది జరిగిన తర్వాత కూడా చాలా కాలానికి మబ్బు వదలదు అన్నమాట. ఇది యెహోవా వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్నాడు. ఆశ్చర్యము అన్నాడు, విస్మయం అన్నాడు. ఎందుకంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? వాక్యము మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్నమాట. కాబట్టి మీరు తెలుసుకోండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనకి ఇప్పుడు వినే చెవులు ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు. దీన్నే లూకాసు వార్త 8వ అధ్యాయం 15లో ఏమన్నాడంటే యోగ్యమైన మనసు అన్నాడు. సో అదన్నమాట యోగ్యమైన మనసు. నిజంగా ఇటువంటి యోగ్యమైన మనసు మనలో లేకపోతే మనం క్రమక్రమంగా వాక్యం వినే విషయంలో మనము చెడిపోతాం అన్నమాట. వాక్యం వినే విషయంలో మనం చెడిపోతాం. ఆ తర్వాత మనం మరలా ఎంత సరవ్వాలో అంత సరయ్యేదాకా వాక్యం వినలేదు. ఇశ్రాయేల్లో మారు మనసు ఎప్పుడు వస్తుందంటే యెషయా గ్రంథంలో ఇలా చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. వచనం 9 నుంచి మీరు చదవండి. ఆల్రెడీ మనం ఈ వచనం చదివాం, రిపీట్ చేయకుండా వచనం 11 నేను చదువుతున్నాను. ప్రభువా ఎన్నాళ్ళ వరకు అంటే ఆయన అన్నాడు, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా వీడగు వరకు అన్నాడు. దీనిని యెషయా గ్రంథం 1:9 ఏమన్నాడంటే బహు కొద్దిపాటి శేషం, అంటే బహు కొద్దిపాటి శేషం మిగిలేంత వరకు వారికి వాక్యం వినటానికి దేవుడు చెవినివ్వడానికి. అసలు విలాప వాక్యాల గ్రంథం మీరు చదివితే, విలాప వాక్యాల గ్రంథంలో విలాపం దేని గురించి వస్తుంది? వాళ్ళకి వాక్యం వినలేకపోతున్నామే, తలంపులు రావట్లేదే, గ్రంథంలో ప్రభు కనపడట్లేదే,
అనే దానికి వాళ్ళు ఏడవట్లేదు. వాస్తవంగా వాళ్ళు ఏడుస్తుంది దేనికంటే ప్రస్తుతానికి జనములు లేక పట్టణములు నిర్జనమైపోయినాయి. ఒకప్పుడు ఎవరు కావాలని కోరుకున్నాం? యోగ్యులు కావాలి, నమ్మకమైన వారు కావాలి, విశ్వాస విషయంలో పౌరుషం గలవారు కావాలని కోరుకున్నాం. జనములు లేక నిర్జనమైనప్పుడు ఏం చేస్తాం? ఎవరుంటే వాళ్ళని వాడేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆ రూల్స్ మెయింటైన్ చేస్తామా? మేము ఆశిష్ యోగ్యత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి, వరం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, విశ్వాస విషయంలో పౌరుషం ఉండాలి, వాళ్ళనే వాడుకోవాలని ప్రయత్నం చేస్తామా? అట్లేం చేయం. జనాలు తక్కువైపోతే ఏం చేస్తాం? మన సిద్ధాంతానికి వేరైన వాడికి కూడా వాక్యం ఇచ్చి, లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. మన సిద్ధాంతానికి వేరైన వాడు కూడా కార్యనిర్వహణ ఇచ్చేస్తాం. అంతకుముందేమంటాం? అయ్యయ్యో ఈయనకి విశ్వాస సంబంధమైన ఏర్పాటు అర్థం కాలేదు, వీళ్ళకి అప్పుడే వాక్యం ఇవ్వకూడదు. ఒక ఆయన అన్నాడు అనమాట, జకర్యా గారికి వాక్యం ఇవ్వకండి. సువార్త యాత్రలో చెప్పాడు మాకు, జకర్యా గారికి సువార్త ఇవ్వకండి అన్నాడు. ఎందుకంటే ఆయన ఆరంభంలో వచ్చాడు కదా, ఆయనకి తెలీదు. మళ్ళీ వీధిలో ఏదైతే అది మాట్లాడితే ఎలాగా మరి బీఓయూ నుంచి వచ్చాడు కదా, గట్టిగా మాట్లాడాడు అనుకోండి, మన మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తారు, ఇవ్వద్దు అన్నాడు. అంటే ఆరంభంలో వాక్యం అర్థం కాకపోతే, విశ్వాసం అర్థం కాకపోతే మనం ఎవరికి కూడా మైక్ ఇచ్చి చెయ్యం. ఇప్పుడు మరలా ఆయన న్యాయం తప్పి ఏం చేస్తాడు? ఈ సత్యంలో లేనోడికి కూడా మైక్ ఇచ్చి వాడుకుంటాడు. ఎందుకు అంటే అది విలాపం అన్నమాట. వాస్తవం చెప్పాలంటే విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఏమని చూడండి. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమై. మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు నియంతల్లాగా బలవంతంగా ఎవరిని ఆపుకోలేరు ఎంతోకాలం. ప్రభువు మీకు జనం ఇవ్వాలని ప్రార్థన చేసుకోండి. 2వ కీర్తన 8లో చెప్పినట్లుగా ప్రభువు మనకు స్వాస్థ్య భాగాన్ని ఇస్తాడు. వారు మాత్రమే యోగ్యంగా దేవుని పని జరిగిస్తారు. అంతే తప్ప న్యాయం తప్పి, విశ్వాసాన్ని తప్పి మనం శిక్ష చేయబడుతున్నప్పుడు మనం ఎంత బలవంతంగా యుద్ధం చేయడానికి రెహబాములాగా వెళ్ళినా ప్రభు అంటాడు, ఇది నా వల్లే జరిగింది, మీరు యుద్ధానికి వెళ్ళకండి అంటాడు. 180,000 మందిని వ్యూహపరిచిన వాడు వాళ్ళకి ఏం చెప్పుంటాడు? మనం గెలుస్తాం, మరలా ఇశ్రాయేలు 10 గోత్రాల వారు మనకు వచ్చేస్తారని చెప్పుంటాడు. కానీ ప్రభు ఏమన్నాడు? ఇది నా వల్ల జరిగింది, మీరు యుద్ధానికి వెళ్ళకండి అన్నాడు. నేను కూడా చెప్తున్నాను, మీరు కొంతమందికి అర్థం కాక ఏం చేస్తారంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తుల్ని మీరు సాధు చేయాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు జరిగే ప్రయత్నం భాగం ఏం జరిగిద్దంటే, ప్రభు చెప్పినా కూడా వినకుండా వెళ్తే, నిర్గమాకాండం 16వ అధ్యాయంలో విశ్రాంతి దినమునది మీకు దొరకదు, మన్నా మీకు దొరకదు అని చెప్పాడు. 16వ అధ్యాయం 26లో. అయినా ప్రజలు కూర్చుకోవడానికి వెళ్ళారు. అలాగే ఇది నా వల్లే జరిగింది, మీరు యుద్ధం చేయకండి, ఇంకా దాని విషయం వదిలేసేయండి అని చెప్పినా కూడా మీరు వెళ్ళటం ద్వారా, మీరు చేయటం ద్వారా ప్రభువు చెప్పింది చెప్పినట్టే జరిగింది, కానీ మీ ప్రయత్నాలు ఏం ఫలించవు. మీలో ఎంతమంది ఇప్పుడు వాక్యం అంటున్నారో తెలుసు? కేవలం ప్రభు వాక్యమైన కృప ఇచ్చిన వాళ్ళే అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూర్చుంటారు కానీ వాళ్ళకి ఏం వాక్యం రాదు, అర్థమవుతుంది. ఎందుకంటే మనం న్యాయం తప్పితే దేవుడు న్యాయం విషయంలో సరిచేసేంతవరకు మనకు వినలేని చెవులిస్తాడు. కొన్నిసార్లు మనం నేరుగా కొన్ని అక్రమాల్లోనికి వెళ్ళం, కానీ కొన్నిసార్లు మనం ఇండైరెక్ట్గా జరిగిస్తాం. కొన్ని వాక్యోపదేశం పొందుతున్న మనం ఉపదేశించే వారికి మంచి పదార్థాల్లో భాగమని చెప్పాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో చెప్తూ అన్నాడు, మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డాడు, మనుషుడేమి విత్తున ఆ పంటనే కోయినని చెప్పాడు. చాలా బాగా నచ్చే విషయం ఏంటంటే, మన సహోదరులో వాక్యం కొంచెం గట్టిగా వస్తే ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఫీల్ అయిపోయి దాని గురించి బాగా నలిగిపోతూ ఉంటారు. కానీ సత్యనారాయణ గారిని నేను గమనిస్తూ ఉంటాను. కొన్నిసార్లు చాలా పెద్దోడు అయినాడు, తండ్రి వయసు. కొన్ని విషయాల్లో సరిలేదు పరిస్థితి అని చెప్పి
నేను నేరుగా గద్దించినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు వెంటనే దాని విషయంలో ఎదురు మాట చెప్పకుండా సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా ఉంటానండి, ఇలా ఉండను ఇంకా అని చెప్తాడు. అంటే నేను నాకంటే చాలా పెద్ద అయినా నేను డైరెక్ట్గా మొహం మీద చెప్తాను, ఇది కరెక్ట్ కాదన్నా, ఇలా చేయకూడదని అంటే వెంటనే నేను సరి చేసుకుంటానండి, ఆ విషయంలో సరిగ్గా ఉంటానంట. కానీ అలాగే ఇప్పుడు తీసుకునే వాళ్ళు చాలా అరుదు. కానీ వాళ్ళు తీసుకోకపోవడం కూడా ప్రభు వల్లే కలిగిద్ది. ఎందుకు కలిగిద్ది అంటే సరిగా లోపల నుంచి అది సరి చేసుకోవాలి తప్ప లోపల పుండి అలాగే ఉంచేసి మనం పైనే ఇశ్రాయేలీలు బోధలాగా ఆ గచ్చు పోత అనేది ఏదైతే పూసుకుంటామో దానివల్ల గాయం పైనే మీరు బాగు చేస్తున్నారు అన్నట్లుగా జరిగితే మాత్రం అది సరిగేంత వరకు కూడా వాక్యం వినలేము ఇంకా. సో ఇశ్రాయేలుకు ఎప్పటి నుంచో వార్నింగ్ బెల్స్ వస్తున్నాయి అన్నమాట. దేవుడు ఎప్పటి నుంచో వాళ్ళకి చెప్తున్నాడు, అయినా వాళ్ళు సరి చేసుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఒకడు మీకు వివరించిన మీరు నమ్మరు. హబక్కూ గ్రంథంలో చెప్పాడు, ప్రవక్తల గ్రంథంలో సారిసారిగా చెప్పాడు, వారు నమ్మలేదు, వారి మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి? గ్రంథం వారి దగ్గర ఉంది కానీ వాళ్ళకి ప్రభు కనపడలే. వీళ్ళు ఎంతమంది యోధా పత్రికలో ఉన్న లోతును గురించి, పేతురు పత్రికలో ఉన్న లోతును గురించి ఎప్పుడూ వినని సంగతులు విన్నారు. ఇప్పుడు విన్నారా? దేవదూతల గురించి, తీర్పు గురించి మీరు విన్నారా? అంతకుముందు ఎప్పుడైనా విన్నారు మీరు పరిశుద్ధ దూతలకు తీర్పు అనేదాన్ని? వినలేదు కదా. అంటే దేవుడు ఓపెన్ చేయాల్సిందే మనకి. మీరు దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే మనకి ఇంకా తెలియబడిన పోర్షన్స్ చాలా ఉన్నాయి. అవి రాబోతున్నాయి. ఆ ఎగ్జైట్మెంట్ మనకు కావాలి. అవి విడుదల అవ్వబోతున్నాయి. ఆ ఎగ్జైట్మెంట్ మనకు కావాలి. సో దేవుడు రాబో దినాలలో ఏం చేయబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు గర్వం వస్తే ఇంతవరకు విడుదలైనవి అక్కడతో ఆగిపోతే ఇక తర్వాత విడుదల అవ్వాల్సిన విడుదల అవ్వకపోతే మనం ఇంక ఏడవటం తప్ప ఏం చేయగలం? అభిషేకం అంటే లాస్ట్ ఇయర్ నాకు తెలియదు నిజంగా. అభిషేకం అనే దగ్గర ఆగుతున్నాను తప్ప దాని లోపలికి తీసుకెళ్ళలేదు ఎప్పుడు దేవుడు. నేను ఒకటే చెప్పాను, అభిషేకం అంటే సత్యం. సో సత్యాన్ని అనుసరించి బోధించేవాడు అభిషేకం అని చెప్పాను. కానీ అభిషేకం అంటే దేవుని అందున్న విశ్వాసం కాదు, క్రీస్తు యేసునందున్న విశ్వాసాన్ని వెల్లడి చేసేదనే డెఫినేషను అది రావటానికి ఎంతకాలం పట్టింది. నేను చాలాసార్లు చదివాను మర్మము ఏర్పాటు అని, కానీ అది ఆ రైట్ టైంలో అది విడుదలయ్యేంతవరకు నాకు తెలియదు. చాలాసార్లు వాగ్దానం అనే మాట చదివాను. లోతు దగ్గర వాగ్దానం లేదు, అబ్రహాం దగ్గర వాగ్దానం ఉంది. సో దాని గురించి నాకు తెలియదు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం ఎన్నిసార్లు చదివి ఉంటాం? దేవదూతలకు మీరు తీర్పు తీరుస్తారని నేను అనుకునేవాడిని. రేపు ధవళమైన సింహాసనం దగ్గర పడిపోయిన దూతలకు అగ్నిగుండంలో వేయటానికి అక్కడ జరిగే తీర్పే అనుకున్నాను. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం బలంగా కూడి వచ్చినప్పుడు దూతలకు తీర్పు తెచ్చడం గురించి నాకు తెలియదు. లోతింట్లో దూతల్ని, పడిపోయిన దూతలని ఇచ్చారని తెలియదు. నిన్న దివ్య క్వశ్చన్ అడిగింది, నిన్న వాక్యం అయిపోయాక. ఆదికాండం 6వ అధ్యాయంలో నెఫీలీలు జలప్రళయం ద్వారా కొట్టుకుపోయారు కదా, మళ్ళీ వాళ్ళు రెఫాయిలు, అనాకీయులు, ఏమీలు, హోరీయులు వీళ్ళు ఎలా వచ్చారని అడిగింది. అంటే మీరు చూడండి, మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చదివినా కూడా విడుదల కాని పోర్షన్స్ మనకు విడుదలవుతాయి. ఒక విషయంలో గ్రంథంలో విప్పబడాల్సింది విప్పబడిద్ది, కార్యాలలో విప్పబడాల్సింది విప్పబడతాయి. సంఖ్య 23 యెహోవా కార్యాలు బయలుపరచబడతాయి. నేను అందుకే మీకు ఏం చెప్తున్నానంటే దేవుడు కానీ మూస్తే అది ప్రభు వల్లే జరిగిద్ది. ఇంక దాన్ని ఎవరు ఏం చేయలేరు. పౌలు వచ్చాడా, బర్నబా వచ్చాడా? పౌలు వచ్చాడండి, కనికరం దొరికిద్దేమో. బర్నబాస్ వచ్చాడండి, కనికరం అని అనుకోకండి. మీ నడిపింపు అర్థమైపోతుందిగా. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వాక్యం చెప్తున్న వాళ్ళు వర్తమానాలు కావాలని వినండి కాసేపు. వాళ్ళు నడిపింపు రాక పడుతున్న ప్రసవేదన మీకు అర్థమైంది, యాతన మీకు అర్థమైంది. అట్ ది సేమ్ టైము వాక్శక్తి నుండి వర్తమానం అందిస్తున్న వారిని గమనించాలి. అపోస్తులు 2:4 వీళ్ళ ఫ్లోకి, వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులకి చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేశారు నడిపింపు రాక? బయటికేం చెప్పొద్దు, కానీ ఆ టైంలో మనం నడిపింపు రానప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలనే ప్రయత్నం ఒకటి ఉంటుంది చూసారా? అదే చేయకూడదు.
అదే చేయకుండా కడగాల్సిన వాటిని కడిగేసేయాలంతే, తీసేయాల్సిన వాటిని తీసేయాలి. మన ప్రభు ఏం చెప్పాడు? కంబళి చెట్లను వేళ్లతో పెళ్ళగించబడి సముద్రంలో నాటబండుగా. వేళ్లతో పెళ్ళగించబడాలి. గాయము బాగు చేయబడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు, అది మెత్తన చేయబడలేదు, ఆ గాయము బాగు చేయబడలేదు అని చెప్పాడు. కానీ మన జీవితాల్లో అది జరగకూడదు. ఎంతవరకు పుండు ఉందో, ఎంతవరకు ఇన్ఫెక్షన్ అయిందో అంతవరకు తీసేటట్టుగా కార్యం జరగాలి. ప్రభు మీలో అటువంటి కార్యం జరిగిస్తే తప్ప మీరు వాక్యం వినలేరు. ఇది ప్రభు వల్లనే కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విషయం వివరిస్తే ఇలా చెప్పాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమా పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. రైట్. ఇక్కడ 33లో సియోన్లో నేను మూలరాతిని వేశాను అన్నాడు కదా. మూలరాతిని వేశాను అని సియోన్లో చెప్పి మళ్ళీ ఇక్కడేం రాశాడు? అడ్రాయిని వేశాను అంటాడు. పేతురు రాసిన పత్రికలోనేమో 2వ అధ్యాయం 6లో ముఖ్యమును అమూల్యమైన మూలరాతిని సియోన్లో వేశాను అంటాడు. అక్కడే మూలరాయిని వేశాను అంటాడు. కానీ రోమపత్రికలో ఏమంటాడు? అడ్రాయిని వేశాను అంటాడు. అంటే ఎన్ని రాళ్ళు వేశాడు సియోన్లో? ఒకటే రాయి. రాయే వేశాడు, రెండేయలేదు, ఒకటే వేశాడు. ఆ ఒకటే ఒకరికి మూలరాయి, ఆ ఒకటే ఒకటి అడ్రాయి. ఈ దినాల్లో ప్రభు మీకు దినములు అనే మాట చెప్తున్నాను. ఈ దినాల్లో ప్రభు మీకు మూలరాయిగా ఉన్నాడా, అడ్రాయిగా ఉన్నాడా? నేను అడుగుతాను, ప్రభు అడ్రాయిగా ఉండి మీరు ఏం చేసినా ఫలించదు. మీరు ఏం చేసినా మరి చేయకుండా ఉంటారా? చేస్తారు. ఎందుకు చేస్తారు? కావాలని చేస్తారు. 1,80,000 మందిని వ్యూహపరచడం అంత అవసరమా? ఇప్పుడు నీకు తెలీదా? నువ్వు చేసిన మిస్టేక్ వల్లే కదా రాజ్యం 2 అయిపోయింది. మళ్ళీ ఒక 1,80,000 మందిని నువ్వు ఎందుకు చేర్చావు? ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేసి ఇది చాలా డెవలప్ అయిపోతుందని హైప్ ఇచ్చేసుకుంటా ఉంటే, అంటే నువ్వు చేసిన పొరపాటు కవర్ చేసుకోవడానికి నేను బిజినెస్లో వర్ధిల్లుతున్నాను, నేను ఆరోగ్యపరంగా వర్ధిల్లుతున్నాను, నేను మినిస్ట్రీ వైడ్గా వర్ధిల్లుతున్నాను అని నువ్వు చెప్పే అబద్ధాలు ప్రభు కాదని చూపిస్తాడు నీకు. ఎందుకంటే ఈ రాయి కేవలము ఆత్మ విషయంలో వర్ధిల్లింపజేసే రాయే కాదు. యోహాను 3:2 వచనం, ఈ రాయి అన్నిటిని ఎఫెక్ట్ చేసిద్ది. ఫౌండేషన్ అనేది కేవలం ఒక రాయికే ఫౌండేషన్ స్టోన్ కాదు, అన్ని రాయిలకు ఇది ఫౌండేషన్ స్టోన్. సో ఫౌండేషన్లో తప్పితే అన్ని రాయిల్లో తేడా వచ్చేసిద్ది. ఒకవేళ ఈ విషయాన్ని మీరు వింటున్నప్పుడు కూడా మీరు ఆలోచన చేయండి, ఎందుకు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ఎందుకు మనం ఆర్థికంగా దెబ్బతింటున్నాం? ఇవన్నీ హగ్గై గ్రంథంలో రాశాడు. మీరు చదివితే హగ్గై గ్రంథంలో వీటన్నిటి గురించి రాశాడు అనమాట. అంటే ఎందుకు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ఎందుకు మన ఆర్థికంగా దెబ్బతింటున్నాం, ఎందుకు మనము ఆధ్యాత్మికంగా అంతకుముందున్న ఆసక్తి ఎందుకు ఇప్పుడు లేదు, ఇదంతా ప్రభు వల్లనే కలిగింది. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి వెళ్దామా, సరి చేసుకుందామా? చేయండి. ఇప్పుడు మనం ఇంకా ఏదో వ్యతిరేకంగా ఏదో చేద్దామా, లేదు అసలు మిస్టేక్ అనేది నాలోనే జరిగింది అని మనం సరి చేసుకుందామా? అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఏ వ్యూహాలు చేయకండి, ఏది ఫలించదు. ఎందుకంటే గలతీ పత్రిక 3:22లో చెప్పాడు, విశ్వాసం మూలంగా కలిగింది విశ్వాసము న్యాయాన్ని అనుసరించే వాళ్ళకి దేవుడు ఇచ్చేటట్లు దేవుడు ఏం చేశాడు? బంధించాడు అనే మాట చూస్తున్నాం. ఏషావు వచ్చాడు, నాన్నగారితో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆదికాండ గ్రంథంలో చదువుతున్నారండి. ఆదికాండం 27వ అధ్యాయం వచనం 36 చూడండి. ఆదికాండం 27:36. యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది.
అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనెనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. రైట్. వచ్చిన 38. 38 ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ చాలండి. నివాసం ఇది. ఒకసారి ఇక్కడ చదివేటప్పుడు మీరు వాస్తవంగా ఇది ఏడుస్తూ చదవాలి. నిజమే. ఎందుకంటే ఇక్కడ ఏం రాశాడు చూసారా? నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించు అన్నాడు. నన్ను అది రాశాడు పరిశుద్ధాత్మ చూశాడు. నన్ను కూడా దీవించు అంటే ఎలుగెత్తి ఏడ్చాడు. ఏడ్చినందుకు కనికరం ఏమన్నా దొరికిందేమో చూడండి మీరు. ఒక్క దీవెనోచనం దొరికిందా? నేను ఇలా అడుగుతున్నాను. మీరు ఎప్పుడు తీయని రెఫరెన్స్లు తెస్తున్నారు. ఇప్పుడు అదే మీరు న్యాయం తప్పుతున్నారా? మీకు ఆ రెఫరెన్స్లు ఏమి కనపడవు. ఒక్క దీవెన వచనం కూడా కనపడదు. మీరు ఆశ్చర్యపోతారు, విస్మయం పొందుతారంటే ఇదే. మరి మన దగ్గర గ్రంథం ఉంది కదా, ఏ వచనమైనా తీసి చదువుతాం కదా, కాదనుటకు ఎవరికి వీలు ఉంది అనుకుంటున్నారా? అట్లా అనుకోవద్దు. ఒక్క వచనం కూడా మీకు కనపడదు అంటే అర్థం ఏంటంటే మీరు చదువుతారు కానీ ఆ వచనంలో నుంచి ఓట రాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధులు దూతలకు తీర్పు తీర్చాలనే వచనం నేను ఎన్నోసార్లు చదివాను. అది ఇప్పుడు ఓపెన్ అయింది, అర్థమైంది. నేను ఇలా ఆలోచిస్తున్నాను అనమాట. నేను కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి ఉంటే ఈరోజు నాకు ఆ వచనం ఓపెన్ అయ్యేది కాదు కదా. అది ఓపెన్ అవ్వకపోతే దాని మీద నాకున్న ఓన్ ఇంటర్ప్రిటేషన్ నేను చెప్పేసేవాడిని. సొంత వ్యాఖ్యానాలు, మనుష్య పద్ధతులు సంఘాల్లోనికి ఎందుకు వచ్చాయంటే ప్రజలకు వర్తమానం రావట్లేదు కాబట్టి. నిన్న జైపాల్ గారి మీటింగ్కి, నిన్న కాదు మొన్న అనుకుంటా, సంగీత వెళ్తూ నాకు ఫోన్ చేశాడు. అన్న నేను వెళ్తున్నాను, అక్కడ నేను అసలు ఆయన నడిపింపు ఎలా ఉంది, ఆయనకి అసలు వర్తమానం వస్తుందా లేదా, ఆయన ఫ్లో ఎలా ఉందో నేను ఒకసారి చెక్ చేసి మీకు ఫోన్ చేస్తాను. బుధవారం రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఒక స్టేటస్ పెట్టాడు అన్నమాట. అందులో ఏం పెట్టాడంటే, ప్రత్యక్షత రాక వీళ్ళ పడుతున్న వేదన చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని పెట్టాడు. కాబట్టి దయచేసి ఒక్క దీవెన వచనమైనా నాకు లేదా అని ఏడ్చే రోజు రాకుండా జాగ్రత్త పడండి. యాషావు ఎలుగెత్తి ఏడ్చాడు. నేను ప్రశ్న అడుగుతాను, ఇస్సాకుకి యాషావు అంటే ఇష్టమా, యాకోబు అంటే ఇష్టమా? మీరు అబ్జర్వ్ చేసిన దానిలో ఇస్సాకుకి యాషావు అంటే ఇష్టమా, యాకోబు అంటే ఇష్టమా? ఏసావు అంటే ఇష్టం. యాషావు అంటే ఇష్టం. రెబ్కాకి ఎవరిష్టం? యాకోబు అంటే ఇష్టం. ఇది మన ఫ్యామిలీలో కూడా ఉంటుంది, కొంచెం ఫేవరెటిజం అన్నమాట. ఓకే, అబ్బాయి అమ్మాయి గురించి చెప్పలేదు, ఇద్దరు అబ్బాయిల గురించి చెప్పాను. కాబట్టి అబ్బాయి అమ్మాయి కలిగిన వాళ్ళు బాధపడద్దు, దీన్ని ఎంచుకోకండి. కేవలం ఇద్దరు అబ్బాయిలకు సంబంధించిన మ్యాటర్ ఇది. ఓకే రైట్. ఇక్కడికి మనం చూస్తే పెద్దోడే ఇష్టం నీకు, నేను ఇష్టం లేదు అంటారు కొంతమంది. నిజమే, ఇస్సాకుకి యాషావు అంటే ఇష్టమే. కానీ యాషావు వెలుగెత్తి ఏడ్చిన ఇస్సాకు యాషావుకి ఏది ఇవ్వలేదు. ఎందుకో చెప్తారు ఎవరైనా? నేను మళ్ళీ చెప్పనా, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, ఇప్పుడు దీవెన వచనం కొరకు ఏడుస్తున్నాడు. యాషావుకి ఇవ్వటానికి ఇస్సాకు దగ్గర వాస్తవంగా నేనేమి ఇవ్వట్లేదు నీకు అంటున్నాడు. ఎలుగెత్తి ఏడ్చినా ఎందుకు ఇవ్వలేదు? మీకేం అర్థమైంది చెప్పండి, ఎందుకు ఇవ్వలేదు అంటారు? అంత కఠినుడా? నేను అడుగుతాను, అంత కఠినుడా అండి? మీరు ఎవరైనా తల్లిదండ్రులు అంత కఠినంగా ఉంటారా? పోనీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లవాడు తప్పు చేశాడు, సరైన మారు మనసు పొందలేదు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎందుకు? మారు మనసు కోసం కాదు, కావాల్సిన దానికోసం ఏడుస్తున్నాడు. మీరు కరగరా? మీరు ఇవ్వాల్సింది ఇవ్వరా? మరి ఇస్సాకు ఎందుకు ఇవ్వలేదు? మీరేమనుకుంటున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఇస్సాకు కఠినుడు అంటారా? కరగలేదా? అంతేనా? నమ్మకమైన తండ్రి అంటారా? చెప్పండి. మాదిరిగల తండ్రి అంటారు. ఏంటి మరి మాట్లాడరేంటి మీరు? అసలు ఆయన ఏమన్నాడు తెలుసా? తర్వాత, నీ నివాసం భూసారం లేక పైనుండి పడి ఆకాశం మంచు లేక ఉండును, నీవు కత్తి చేత బ్రతుకుదు, నీ సహోదరునికి ఆడు ఏడుస్తానే ఉన్నాడు, ఈయన చదువుతున్నాడు. ఎలా ఉంటుందండి?
ఒకడు ఆల్రెడీ ఏడుతుంటుంటే వాడికి ఇటువంటి వర్తమానం చెప్తే వాడు ఇంకే ఆడవడా లోపల. వాడు ఆల్రెడీ ఏడుతాడు. ఎందుకు ఏడుతాడు? ఊరే ఈ మధ్యకాలంలో నేను ఏం చేసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు, అతడు చేయని దాంతో సఫలమగును అనేది నాకైతే జరగట్లేదు అని ఆల్రెడీ లోపల ఏడుస్తూ ఉంటే వాడితో ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇటువంటి వర్తమానాలు చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒళ్ళంతా పాకెత్తనట్టు ఉంటుంది. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే సహించలేకపోతారు. నిజంగా ఈ పరిస్థితి మీకు రాకుండా జాగ్రత్తగా ఉండండి. నేను అదే చెప్తున్నాను. మిమ్మల్ని గూర్చి ప్రభు చెప్పింది మీ నెత్తి మీదకి రాకుండా మీరు జాగ్రత్తగా ఉండమని ప్రవక్తలు చాలా కాలం నుంచి చెప్తున్నారు వాళ్ళకి. ఇక్కడ మీరు చదివితే మీరు ఎవరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను. ఇస్సాకుకి యాషావుకి ఇవ్వాలని ఉన్నా యాషావుతో మాట్లాడినప్పుడు ఇస్సాకుకు దేవుడు ఏమి ఇవ్వట్లేదు. నీకు అర్థమైంది ఈ పాయింట్? మళ్ళీ చెప్పనా? ఇస్సాకుకి యాషావుకి ఇవ్వాలని ఉన్నా యాషావుకి ఇవ్వటానికి ఇస్సాకు ఏమి రావట్లే. ఇప్పుడు నేను చెప్పమంటారా? మీకు నేను ఇవ్వాలని ఉన్నా మీతో మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు నాకేమి ఇవ్వట్లేదు. అది ఎలా ఉంటుంది? సేమ్ అది. నేను జాన్పాలు అర్థమైందా చెప్పిన పాయింట్? అది అర్థమైతే చాలు. సో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటేనే నేను ఇవ్వగలను. దేవుడు మీకు ఇవ్వాలని అనుకోకపోతే నేను ఎంత ప్రయత్నం జూమ్ మీటింగ్ పెట్టేశాను, పొద్దుట 5 గంటలకు లేపేశాను మిమ్మల్ని, ఏం ప్రయోజనం? మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు చేరి వస్తున్నాను, ఏం ప్రయోజనం? రాత్రి చేరి వస్తున్నాను, ఏం మీ దగ్గర నుంచి ఉంటే నాకు ఒక్క వాక్యం కూడా రావట్లే. అప్పుడు మీతో చెప్పేశాను, బాబు నీకు పెద్ద వందనాలు, మీతో మాట్లాడడానికి నాకు దేవుడు ఏమి ఇవ్వట్లేదయ్యా. అసలు నేను మీ ముఖం చూస్తే ఏం చెప్పాలని అనిపిస్తుందంటే మీరు చేసిన తిరుగుబాటుకి నీకు ఇంకో వాక్యం రాదని చెప్పాలనిపిస్తుంది. కాబట్టి మీ దగ్గర నిలబడితే నాకు వాక్యం రావట్లేదు. చూసారా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో చాలామంది తప్పిపోయిన కుమారుడు అనే పేరు పెడతారనమాట. ప్రాడిగల్ సన్, అంతేనా? ఇంగ్లీష్లో ప్రాడిగల్ సన్, అంతేనండి. కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఇంకొక పేరు సూచించారు. ఏమనంటే ఈ ప్రాడిగల్ సన్ ఎందుకులే, మంచి తండ్రి అని పేరు పెట్టండి అన్నారు. ఎందుకన్నారు ఈ మాట అంటే లోకా 10లో మంచి సమరయుడు, గుడ్ సమరటన్ ఉన్నాడు కదా, అందుకని ఈ పారాగ్రాఫ్కి పేరు పెడదాం. ఏమని? ఏ గుడ్ ఫాదర్, ఒక మంచి తండ్రి అనే పేరు పెడదాం అన్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక మంచి తండ్రి అనే పేరు పెడితమే మంచిది. ఎందుకంటే ఒక మంచి తండ్రి పెద్ద కుమారుడికి మాంసం ఎందుకు ఇవ్వలేదు? ఇంటిలోనికి రాకపోతే మాంసం ఇవ్వలేదు. నేను ఇది కూడా చెప్పాను నిర్గమకాండంలో. ఏం చెప్పాను? ఆ మాంసం ఇంటిలోంచి బయటికి తీసుకొని వెళ్ళకూడదు. అతడు లోపలికి రావాలి తప్ప మాంసం వెళ్ళకూడదు. రెప్కా నువ్వు తీసుకొని రావాలి. ఆమె రానందా ఆ ప్రమాణం వదిలే అన్నాడా లేదా? అబ్రహాం ఎలియాజరుతో ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, అమ్మాయిని చూడు, అమ్మాయితో చెప్పు, అమ్మాయి వచ్చిద్దా రమ్మను, మేము అక్కడికి రాకూడదు అన్నాడు. ఒకవేళ ఆ ఇంటి వారు లేదు అబ్రహాం ఇస్సాకులు రావాలి అని అన్నారనుకోండి, ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు అన్నాడు. తొడ మీద చేసిన ప్రమాణం కావచ్చు, లూకాసు వార్త 15లో ఉన్న తండ్రి కావచ్చు, ఆదికాండం 27లో ఉన్న తండ్రి కావచ్చు. వీళ్ళు ఎంత ఖచ్చితంగా ఎందుకున్నారనుకున్నారు? వీళ్ళు ఖచ్చితంగా లేరు, వీరి వెనకాల దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ప్రియులారా, ఏమనుకుంటున్నారండి మీరు? వాక్యం రాకపోతే పిచ్చెక్కిపోద్ది తెలుసా మీకు? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? వాక్యం వింటానికి కూర్చుంటాం కానీ ఎక్కదో. ఎందుకు? మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం, అది కడగకుండా వచ్చాడు కూర్చుంటాం, ఎక్కదో వాక్యం. అప్పుడు ఎలా ఉంటుందండి? పాట పాడమంటాడు ఒకడు, పాడమండా. ఇప్పుడు సత్యనారాయణ గారు, మీ మనసు బాగోలేదు, మీరు కొంచెం లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు, బ్రదర్ ఆశీష్ పాట పాడతాడంటే మైక్ ఆన్ చేసుకుంటాడా? పాట పాడతాడా? పాడలేడు. ఇది ఎక్కడుందనుకున్నారు? కీర్తన గ్రంథంలో అన్నాడు, మేము బబులోను నదుల యొద్ద కూర్చుండగా మా సితారాలను మేము చెట్లకు తగిలించితిమి, వారు మమ్మల్ని ఒక కీర్తన పాడమన్నారు అన్నాడు. ఇంకేం పాడతారు పాట? లైఫ్ ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పాట పాడమంటే ఏ పాట పాడతారండి? పోనీ ఇప్పుడు మైక్ ఆన్ చేసుకొని నాదు జీవితము మారిపోయాను నిన్ను ఆశ్రయించిన వేళని పాడగలమా? నాదు జీవితం మారిపోయాను నిన్ను ఆశ్రయించిన వేళని పాడగలమా? నాకేమీ కొదువా నాథుడు ఉండా అని పాడగలమా? చెప్పరే, పాడగలమా? సంతోషమే సమాధానం, చెప్పనాసక్యమైన సంతోషం అని పాడగలమా?
పాడలేం. పాట రాదు, వాక్యం చదవాలనిపించదు, మోకరిస్తే ప్రార్థన రాదు, ప్రార్థనకి వెళ్ళాలని మనసు రాదు. అంతకుముందు మనకు అప్పగించిన బాధ్యతలు మెకానికల్గా యాంత్రికంగా జరిగించేస్తూ అక్కడికక్కడే మనం ఉంటాం తప్ప ఈ బ్రతుకును ఏమన్నాడంటే నువ్వు కత్తి చేత బ్రతుకుతావు అన్నాడు. ఇంకో మాట చెప్తాను, సారము లేనివాడు ఏమవుతాడని చెప్పాడు ప్రభు. నీవు ఏ నేల అయితే దున్నుతున్నావో, ఎక్కడైతే నువ్వు వ్యవసాయం చేస్తున్నావో ఆ నేల నీకు సారం ఇయ్యదు అన్నాడు కదా. అప్పుడు నువ్వేమవుతావు అన్నాడు? కయ్యను దేశ దెమ్మరవుతాడు అన్నాడు. అన్నాడా లేదా? ఆదికాండం 4వ అధ్యాయం వచ్చిన 14 చదువుకోండి. సారము లేని పరిస్థితుల్లో, వాక్యము రాని పరిస్థితుల్లో, వచనాలు అందని పరిస్థితుల్లో కత్తి చేత బ్రతకక తప్పదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? చాలామంది సంఘాల్లో పెద్దలు వీళ్ళందరూ చేసేది ఏంటంటే రాజకీయాలు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కత్తి చేత బ్రతకడం అలవాటు అయిపోయింది. కత్తి అంటే ఏంటంటే ఒక్కొక్క రోజు వీళ్ళు ఒక్కొక్కరు నరికేస్తూ ఉంటారు అన్నమాట. ఆ రాజకీయాలు చేసుకుంటూ బ్రతికేయలేక ఇక్కడేం చెప్పాడంటే కయ్యను గురించి మాట్లాడుతూ అన్నాడు 14వ వచనంలో, నువ్వు దిగులు పడుతూ ఉంటావు, నువ్వు దేశదిమ్మరుగా తిరుగుతావు. ఏమండి, ఆమోసు 8:11 చెప్పింది అదే. మరి ప్రజలు సముద్రపు అద్దరి నుండి ఒక దారి నుండి ఇంకో దారికి ప్రయాణం చేస్తారు, కానీ వారికి వాక్యం ఎక్కడ రాదు. ఈ సంభవాలు నాకు జరిగినాయి, అవి గుర్తొస్తే నాకు అనిపిస్తుంది ఇంకొకటి నా జీవితంలో అలా జరగకూడదు అనుకుంటాను. అది మన జీవితంలో జరగకూడదు. ఇక ప్రభు వచ్చేంత వరకు అది మళ్ళీ రానియకుండా జాగ్రత్త పడాలి. అంతేగాని టెస్టులు చేసుకోకండి. టెస్టులు దేని మీద చేయకూడదు? లైఫ్ మీద టెస్ట్ చేయకూడదు. టెస్టులు లైఫ్ మీద చేసుకోకూడదు. సో ప్రభు మీకు ఎన్ని వచనాల ద్వారా మాట్లాడాడేమో అనుకుంటున్నాను నేను. మాట్లాడుతున్నాడా మీతో? వాక్యం వస్తుందా? నడిపింపు వస్తుందా? సహాయం వస్తుందా? హెబ్రీ 4:16 చెప్పిన సమయోచితమైన సహాయం వస్తుందా? పరీక్ష చేసుకోండి. బాగు చేయాల్సిన వాళ్ళను బాగు చేసుకోండి, కడుక్కోవాల్సిన చోట కడుక్కోండి, సరి చేసుకోండి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. విశ్వసించిన వారికి చేయబడిన వాగ్దానం విశ్వసించిన వారికే అన్నాడు. ఒప్పుకున్నాను నేను అన్నా, తప్పు ఒప్పుకున్నానన్నా. నేను మిమ్మల్ని అడుగుతాను, నువ్వు ఒప్పుకున్నది తప్పేనా? నా క్వశ్చన్ అర్థమైందా? నేను తప్పు ఒప్పుకున్నానన్నా, అయినా నాకు వాక్యం వినే మనసు రావట్లేదు. నువ్వు ఒప్పుకొని తప్పేనా? ఇంకా నువ్వు దాచింది ఏదైనా ఉందా? ఎంత దాచాడు ఆకాను? కొత్త కదా. ఆ కొంచెం కూడా బయటకు తీసుకురా, నమ్మకంగా తీసుకొచ్చి బయట పడేసి. మీరు పులిపిండి లేని వారు ఆ పులిసిన కొంచెం ముద్ద కూడా తీసి పారవేయండి అని చెప్పాడు ప్రభు. కాబట్టి నేను తప్పు ఒప్పుకున్నాను అని ఎవరు అనొద్దు. మరి ఒప్పుకున్నా ఎందుకు నీకు వాక్యం అర్థం అవ్వట్లేదు? ఒప్పుకున్నా ఎందుకు వాక్యం వినేటప్పుడు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు? అంత శ్రద్ధగా నీ దగ్గరికి ఎందుకు వాక్యం రావట్లేదంటే ఇంకా దాచావు కొంత. ఆ దాచింది కూడా బయటికి తెచ్చే. ఎంత దాచేవారా అంటే ఇలా అన్నాడు, ఒక షేనారు వస్త్రం, ఒక షేనారే, ఒక 10 జతలేమి నేను దాచలేదయ్యా, ఒక షేనారు వస్త్రమే అని తీసుకెళ్ళి బయటకు తీసుకురా. ఆదికాండం 35:1 మనం బేతేలుకు వెళ్తున్నాం, ఏమైనా గృహదేవతలు ఉన్నాయా? తీసి బయట పారేసేయండి. ఎందుకంటే బేతేలుకి వెళ్ళేది ఎందుకు? యాకోబు ఇంటి వారికి దేవుని కార్యాలు తెలియబడాలంటే మనలో శకునం ఉంటే, మంత్రం ఉంటే కార్యాలు ఎలా తెలియబడతాయి? శకునం మంత్రం తీసి బయటపడేసేయండి. మనం దేవుని మందిరానికి వెళ్దాం. ప్రభు ఎలా మాట్లాడడం మనం చూద్దాం. ప్రభు కార్యాలు ఎలా చేయడం మనం చూద్దాం. యోహాను 16:13 సంభవించే సంగతులు తెలియజేయడా. హెబ్రీ 9:11 రాబో మేలులు తెలియజేయడా. కొరింథీ 1:4 మర్మాలు బయటకు చెప్పడా. ఖచ్చితంగా చెప్తాడు. కానీ మనం తీసి బయట పారేద్దాం. అది నిర్ణయం చేసుకోండి. ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీలంట లేవీల భాగాలు తీసేసుకున్నారంట. ఎవరి భాగాలు? మనం చదివిన వాక్యంలో ఏముంది? లేవీలను, యాజకులను వాళ్ళు పంపించేశారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడి నుంచి బయలుదేరి ఈ యోధా బెన్యామీనీలకు దగ్గరికి వచ్చేసారు. ఓ ప్రశ్న అడిగారు అన్నమాట వీళ్ళు. మీరు వచ్చేసారు కదా, మరి యాజకత్వం ఎవరు చేస్తున్నారు? వాళ్ళు యాజకులు నియమించుకున్నారండి. లేవీలారా మీరు వచ్చేసారు కదా, దేవుని సేవ ఎవరు చేస్తున్నారు? వాళ్ళు దేవుని సేవకులు నియమించుకున్నారు. అంటే యెరోబాము ఏం చేశాడు?
తాను పెట్టిన విగ్రహాలకు బలిపీఠాలకు యాజకుల్ని నియమించాడు. వాళ్ళు లేవీలు కాదు. చూసారా, వాక్యం వినలేని మనసు వస్తుంది. అభిషేకం కలిగిన వాళ్ళని కూడా విసర్జించే మనసు కూడా వచ్చేసింది. వాళ్ళ బదులు ఎవరినైనా నిలబెట్టేస్తాం. ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద నూనె పోసేస్తారు. ఇతడు అభిషేకించబడిన దైవజనుడు అని చెప్పేస్తారు. అది జరిగిద్దా? ఎంతకాలం జరిగిద్ది బాబు? మత్తయి పేరట చీటీ వేశారు. మత్తయి దైవ చిత్తంలో లేడు. ముందుకు వచ్చే వ్యక్తి ఎవరు? ఆ ప్లేస్ని ఫిల్ చేసేది ఎవరు? ఆ ప్లేస్లో రావాల్సింది ఎవరు? అపోస్తుడైన పౌలు. కాబట్టి పౌలు వచ్చేంత వరకు మత్తయి ఉన్నాడు, కానీ మత్తయి ద్వారా ఏం జరిగిందో రాయబడలే. నాకు వ్యక్తిగతంగా మీ మీద కక్ష ఉందనుకోండి, నేను మీ బదులుగా ఎవరినైనా నిలబెట్టినా అది జరగదు. అందుకని అన్నాడు, వృధాతిశయంతో ఏది చేయొద్దు. నేను మీతో ప్రేమతో మాట్లాడుతున్నాను. వృధాతిశయంతో ఏది చేయొద్దు. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో సంఘ పెద్దల గురించి మాట్లాడిన సందర్భంలో ఏమన్నాడంటే 5వ అధ్యాయం 21వ వచనంలో, విరోధ బుద్ధితో నేను పక్షపాతం ఏమి చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఇంకొకరు నిలబెట్టేసి ఏది చేయొద్దు. ఎందుకంటే ఇది ఎంతో కాలం కొనసాగదు అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ప్రభు మీకు మంచి మనసు దయచేయను కాక. ఏమండి, మీ మనసు మంచిగా ఉంటేనే కాలేబులాగా ప్రభు మిమ్మల్ని ఫైనల్ దాకా ఉంచుతాడు. లేదంటే క్రీస్తులో మనం స్థిరంగా నిలకడగా ప్రభు వచ్చేదా. ఎంతమంది గట్టిగా మాటిచ్చుంటారు, నేను ప్రభు వచ్చేంతవరకు ఈ పరిచర్యలోనే కొనసాగుతానని. ఇప్పుడు ఏం జరిగింది? అది మీ మీదకి రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఒకటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. నువ్వు బాగానే ఉన్నావో లేదనేది నీకు అర్థమైపోయింది. ఇక్కడ పరిస్థితి అలాగే ఏర్పడింది. ఏషావు ఏడుస్తున్నట్లుగా ఏడవకుండా మనం జాగ్రత్త పడదాం. మన వాక్యాన్ని త్రోసివేస్తాం, వాక్య సేవకులైన వారిని కూడా త్రోసివేస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనాలు చదవండి. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన సంగతులు అన్నాడు. వాక్యం మీద మనసు పోతే వాక్య సేవకుల మీద కూడా మనసు పోదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అది అడిగి నేను ముగిస్తాను. లూకాసు వార్త 1:1 దేంతో స్టార్ట్ అయింది? ఓ థియోఫిలా. థియోఫిలా అంటే ఎవరు? థియోఫిలస్ అంటే దైవ స్నేహితుడు. బైబిల్లో దేవుని స్నేహితుడు అనే పేరు ఎవరు కలిగింది? అబ్రహాం కదండి, అబ్రహాంకి. అబ్రహాము దేవుని దూతలను ఎలా చేర్చుకున్నాడు, ఎలా ఆతిథ్యం ఇచ్చాడు? మీ నోటితో ఎప్పుడైనా పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన అనుభవం కలిగిన వ్యక్తుల్ని అది, ఇది, వాడు, వీడు అన్నారా? ఒకసారి ఆలోచించండి. నెంబర్ 2, అభిషేకం కలిగి మాట్లాడుతున్న వ్యక్తిని యారా, ఓరే, వాడు, వీడు అన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 మీకు చెప్తున్నాను. చిన్నోడైనా కూడా అది, ఇది అనొద్దు. పరిశుద్ధాత్మ భాషల వరం కంటిన్యూస్గా ఒక వ్యక్తికి వస్తుందంటే అది, ఇది అనే మాట అనొద్దు దయచేసి. అలాగే అభిషేకం ఫ్లో అవుతుంది, అతడు ఎప్పుడు నిలబడిన మర్మాలు విడుదలవుతున్నాయి. ఆ వ్యక్తిని యారా, ఊరే అనొద్దు ప్లీజ్. నేను చెప్తున్నాను, అనొద్దు. ఆ తర్వాత మీరు పడే వేదన మామూలుగా ఉండదు. వేదన అనే మాట నేను యెషయా 9:1 నుంచి చెప్తున్నాను మీకు. యెషయా 9:1 నుంచి వేదన అంటే ఏంటంటే కత్తి పట్టుకొని తిరగాల్సి వచ్చింది. అంటే జీవితాంతం ఇంకా రాజకీయాలైనా కొన్ని హెబ్రోన్ అసెంబ్లీస్ కానీ, బ్రదరన్ అసెంబ్లీస్ కానీ, ఈరోజు కొన్ని అసెంబ్లీస్ ఏమైపోయినాయి? వెలుగు ప్రత్యక్షత లేక కత్తిలట్టుకొని తిరుగుతున్నారు. అన్నీ రాజకీయాలే. వాడు వచ్చాడా, వాడు రానీకుండా అంటారు. వీడొచ్చాడా, వీడు రానీకుండా అంటారు. అతడు వద్దు అంటారు. ఇంతే ఇంకా వీళ్ళు బ్రతికి. ఎందుకంటే కత్తి పట్టుకొని తిరుగుతున్నారు, దేశ దిమ్మర్లు అయిపోయారు. అది మీ మీదకి రానేదు. ఒకసారి నన్ను అనుకోకుండా మీరు నన్ను ఏదో అన్నారు, మీరు అభిషేకం నొందినవారు. నేను ఏంట్రా నువ్వు నన్ను అనేది అని అనకూడదు. నువ్వు అన్నావంటే తర్వాత ఉంటుంది నీకు లెక్క అని అనొద్దు దయచేసి. అలా కాదు, మేము ఎంతోమంది సేవకులను అన్నావు కానీ అభిషేకం కలిగిన అనొద్దు. అతడు సేవకుడని ఇంకా ప్రతిష్ఠించబడకపోయినా అభిషేకం ఉందంటే ఆ వ్యక్తిని అనొద్దు దయచేసి. దావీదు సింహాసనం మీద ఉన్నాడా? లేడు. అభిషేకం ఉందా? ఉంది. చీపో అన్నాడా? ఒకడు అన్నాడా? చీపో అన్నాడా? అన్నాడు. ఏమైంది? అదే అవుతుంది. కాబట్టి ఇతడు ఇంకా సేవకుడిగా ప్రతిష్ఠించబడలేదు అని చెప్పి అభిషేకం కలిగిన వ్యక్తిని ఎప్పుడూ మీరు దూషించవద్దు. అలాగే ఈ వ్యక్తి చిన్న అమ్మాయే కదా, చిన్న అబ్బాయే కదా అని వరం కలిగిన వ్యక్తిని కూడా అది ఇది అనొద్దు దయచేసి. మీరు ఎంత గొప్పోళ్ళైనా
ఈ జీవితంలో తర్వాత పరిస్థితి లేవీలను యాజకులను వాళ్ళు త్రోసేశారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించవ. ఇది జరిగిపోతాయి అంతే. వాక్యం మీద మనకి ఎప్పుడైతే మనసు పోయిద్దో వాక్య సేవకులను కూడా మనం త్రోసేస్తాం. అబ్రహాం ఏం చేశాడండి? దూతలను చేర్చుకున్నాడు. మెల్కీసెదకు శ్రేష్టమైన వాటిలో 10వ వంతు ఇచ్చాడు. అసలు అబ్రహాం ఇంటిని మీరు చూడండి, మధ్యాహ్నం వచ్చాడని విసుక్కోలేదు. ఎండవేళ తన భార్య భర్తలు ఇద్దరు కలిసి చక్కని ఆతిథ్యం చేసి పెట్టారు. దేవుడు గమనించడా నా సేవకుడిని ఎలా చేర్చుకుంటున్నాడు, నా దాసుడిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, హృదయాల్లో ఎలా దూషిస్తున్నాడు, మనసుల్లో ఎలా హీనపరుస్తున్నాడు. దేవుడు చూడ్డా? ఖచ్చితంగా చూస్తాడు. ఇది చెయ్యొద్దు, ఇది మీ అంటే ఇది జరిగే ముందే కొన్ని జరుగుతాయి. అవి జరగనప్పుడే మనం ఆపేసుకుంటాం మంచిది. కానీ ఇంతవరకు పాఠం తెచ్చుకోవద్దని ప్రభుపేట నేను తెలియచేస్తూ ముగిస్తున్నాను. ఆఖరిగా రెహబాము తాను బాగా ప్రేమించిన తన భార్య మీకాయకు పుట్టిన అబియాను రాజుగా చేయాలని అనుకొని అతి మెలకు కలిగిన వాడు, అక్కడ ఉన్న మీరు చదివిన తర్వాత మంచి మెలకు గలవాడై మిగిలిన కుమారులందరికీ ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎంతమంది కుమారులు ఉన్నారు లెక్క పెట్టారు మీరు లెక్క పెట్టకపోతే మళ్ళీ చదవండి. మిగిలిన కుమారులందరికీ బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. ఈ ఒక్క వ్యక్తినే అబ్రహాం చేసినట్లుగా ఆశీర్వదించాడు. అదేవిధంగా కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే కొందరికి వచ్చిందే ప్రత్యక్షత, ఏదొస్తే అదే ప్రత్యక్షత వాళ్ళకి అంతే. కానీ ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వాల్సిన వాడికి ఎత్తాడు. అర్థమైందండి? బెన్యామీన్ 5 వంతులు ఎవరికి ఇవ్వలేదు? యోధాకి ఇవ్వలేదు, పెద్దోడని. రూబేన్కి ఇవ్వలేదు, పెద్దోడని. ఎవరికి ఇవ్వలేదు. అసలే యోసేపు ఎక్కువ ఉపపత్నుల కొడుకుల దగ్గర ఉండేవాడు, ఈ పెద్దన్నోళ్ళ దగ్గర ఉండేవాడు కదా, వీళ్ళ దగ్గర ఉండేవాడు అనమాట. ఉపపత్నుల కొడుకుల దగ్గర ఉండేవాడు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. యోసేపు 5 వంతులు బెన్యామీన్కి ఇచ్చాడు. కొంతమంది దొరికిందే ప్రత్యక్షతకు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ రేపు పిచ్చోళ్ళారా, నీకు మోసం జరిగిందిరా బాబు. మిమ్మల్ని బహుమానాలు ఇచ్చి పంపించేసి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు యావత్తు రాసి ఇచ్చేసాడు. కాబట్టి ఈరోజు ఏది దొరికితే అది పట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు వచ్చింది వాస్తవంగా రియల్ పోర్షన్ కాదు. రియల్ పోర్షన్ అవ్వటానికి మిమ్మల్ని వాస్తవంగా మీకు తెలియదు కానీ మీరు మోసపోయారు అంతే. సో దేవుడు కూడా అట్లనే చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన మోసం చేస్తాం, ఆయన కూడా ఏం చేస్తాడంటే మోసపోకుడి దేవుడు విక్రయింపడ్డా అన్నట్టు నువ్వేం విత్తావో అది నువ్వు కోస్తావు అన్నట్లుగా ఇక జరిగిందన్నమాట. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉందాం, మెలకుగా ఉందాం. ఈ అధ్యాయంలో మంచి మెలకు అన్నాడు, దాన్ని మీరు అండర్లైన్ చేయండి. మంచి మెలకు కలిగి ఉందాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించునుగాక. ఏది మన మీదకు రాకుండా జాగ్రత్తగా ఉందాం. ప్రభు వచ్చేంతవరకు వినే చెవులు ఉండాలి నాకని ప్రార్థన చేసుకోండి. ప్రభు వచ్చేంతవరకు యోగ్యమైన మనసు ఉండాలని ప్రార్థన చేసుకోండి. ప్రభు వచ్చేంతవరకు విశ్వాస వాక్యాలు మాట్లాడే నోరు నాకు ఉండాలని ప్రార్థన చేసుకోండి. అది మీలో ఉన్నంతకాలం మీరు దీవించబడతానే ఉంటారు. లేదంటే మీకు ఒక దీవెన వచ్చినం కూడా రాదు. మాంసంలో కొంచెమైన ఇంటిలోంచి బయటకు రాదు అనేది మనం తెలుసుకుందాం. ఈ తలంపులు ప్రభు విన్నవారందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభు కొనసాగింపు అనుగ్రహించునుగాక. ఆమేన్. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయం నుంచి ఇశ్రాయేల్ ప్రజల మధ్యన ఏర్పడినటువంటి పరిస్థితిలో యరొబాము రెహబాము సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో భాగంగా రెహబాము యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్కు వారికి వచ్చి యుద్ధానికి వెళ్ళొద్దు, ఇది నా వల్లే కలిగింది ఈ పరిస్థితులు, కాబట్టి యుద్ధానికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఈ రోజున మన యొక్క విశ్వాస జీవితంలో ఆ రోజున ఇశ్రాయేల్కి ఏ విధంగా అయితే కఠిన మనసు కలిగించి కొంతకాలం వారికి కఠిన మనసు కలిగించి కొంతకాలం అనగా అది గత మెసేజ్లో కూడా తెలియజేశారు. కొద్ది కాలం అన్నప్పుడు అది 2490 సంవత్సరాలని గత మెసేజ్లో కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి వారికి కఠిన మనసు కలిగించి తిరిగి అన్ని జనుల మధ్యన సువార్తను తీసుకుని వచ్చి మరి మీ మధ్య నేను ఒక కార్యం చేస్తానన్నది అది మీ కళ్ళకు ఆశ్చర్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారి మధ్య నుంచి అన్ని సమస్త ఆధిక్యతలు కలిగినటువంటి ఇశ్రాయేల్ ప్రజల మధ్య నుంచి సువార్తను అన్ని జనుల దగ్గరకు తీసుకొచ్చి తిరిగి అన్ని జనులను రక్షించుకున్నటువంటి జ్ఞాపకం చేస్తూ మన జీవితాల్లో కూడా వాక్యం మన వద్దకు వస్తున్నప్పుడు
మనం మహిమలను దూషించి లేదా వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి మనం ఉంటే మనకు అన్నీ ఉన్నాయి కదా అని ఒక రకమైన వాక్యం వినకుండా నిర్లక్ష్యం గనక వస్తే జరిగే పరిస్థితులు వాక్యం వినకుండా వినే చెవి కోల్పోయి తద్వారా మనం దేవుని వద్ద నుంచి దీవెన వచ్చిన ఏమి రాకుండా వాగ్దానం పొందుకోకుండా మరి వాక్యం వినే చెవి కోల్పోయి ఏర్పడిన పరిస్థితులు మరి నిన్న మొన్న కొంతమంది సాక్ష్య రూపంలో మరి తెలియజేయడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో మరి పరిచర్యకు ఆటంకంగా వారు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఎదురైన పరిస్థితులను వాళ్ళు కొంతమంది అయితే ఏడుస్తున్నారనమాట. ఈ పరిస్థితులు మాకెందుకు వచ్చినాయని. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని దేవుడు ముందుగానే మనల్ని అందరిని హెచ్చరిస్తున్నాడు కాబట్టి దయచేసి ఆ పరిస్థితుల్లో మీరు ఎవరు వెళ్ళకూడదని దేవుడు ముందుగా హెచ్చరించాడు కాబట్టి ఈ ఒక్క వాక్యం విన్న వారందరూ కూడా మనం ఎప్పుడు కూడా విశేషమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ప్రతిదినం వాక్యం పొందుకొని వాక్య ప్రకారం మరి జీవించాలని తెలియజేస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం అత్తిల్లో 6 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. అత్తిల్ బైబిల్ స్టడీ అనంతరం 9 గంటలకి మరి నంద్యాల ప్రాంతానికి ప్రయాణం ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో కూడికి ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పెంటపాడులో పరిచయం చేస్తున్న రాజేష్ గారు. ఈ పరిచయలో ఆ విధాలకు సహకరించిన ప్రియులకు ఇప్పటివరకు నిలిచి వర్తమానమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకు ముగింపు చేస్తారు. వందనాలు. వందనాలన్న. ప్రార్థన చేసుకున్నా. సర్వాధికారం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మమ్మల్ని క్రొత్తగా దర్శించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, వినలేని చెవులు, నాయన గ్రహించలేని హృదయం, నాయన మీ కార్యాల పట్ల ఆసక్తి లేని ఆ జీవితం అనేవి మాకు రాకుండానట్లు మేము ఎలాగ జాగ్రత్త పడాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. నిజముగా ఆ దినాలు దాటుకొని మేము వచ్చాం. ఒకప్పుడు నిలబడితే ఎలాగో కాలవ్యాపం చేయాలా, నిలబడితే ఏమీ రాక ఎన్నో ఇబ్బందులు పడి, ఎంత అవమానం పడి, నాయన సిగ్గుపడి గడిపిన దినాలు అనేక దినాలు ఉన్నాయి. ఇప్పుడైతే నిలబడితే ధారాళంగా ఈ ప్రియ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి గురించిన సంగతులు మాట్లాడటానికి ఎన్నో మా హృదయాలు నింపుతున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, మా జీవము మా సర్వము అయ్యున్న క్రీస్తును నాయన ఎల్లప్పుడూ చూసే కన్నులు, ఎల్లప్పుడూ వినే చెవులు, ఎల్లప్పుడూ ఆయన ద్వారా మాకు కలిగిన ఆ మంచి మనస్సాక్షిని నాయన మేము కంటిన్యూ చేసి మెయింటైన్ చేసి ఆ జీవానిలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎక్కువగా మాతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఎక్కువగా మా జీవము సర్వమైన యేసు ప్రభు వారిని అనేక విధాలుగా మేము వినటానికి మీ కృప చూపిస్తున్నారు. ఉదయం జూమ్ విషయంలోనేంటి, మధ్యాహ్నం ప్రభు డిస్కషన్లోనేంటి, ప్రతిరోజు జరుగుతున్న సహవాస కూడికల్లోనేంటి, నాయన మా ప్రభుని నాయన ప్రతి వర్తమానంలో నాయన క్రొత్తగా చూసే కనులు, నాయన క్రొత్తగా గ్రహించే ఆనందించే ఆ హృదయం, నాయన గొంతులు వేసే ఆ మనసు మాకు ఇస్తున్నారు. తద్వారా నాయన ఎల్లప్పుడూ అభిషేకం అనే అనుభవం గలవారమై సాగిపోవటానికి మీ కృప చూపిస్తున్నారు. స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నాయన, ఇదిగోని మరి ప్రభువా, ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత ఏశావు దగ్గర, ఏశావు అంటే ఇస్సాకుకి ఇష్టమైన ఏశావు కొరకు ఇస్సాకు నోరు మీరు తెరవలేదు. ఎందుకంటే అభిషేకాన్ని తృణీకరించాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. కాబట్టి అతని మీద ఇస్సాకుకు ప్రేమ ఉన్న ఆయన ఇస్సాకు నోరును మీరు తెరవలేదు ప్రభువా. కాబట్టి చాలాసార్లు మేము విందాము లేదో అని కూర్చుంటున్నా, చాలాసార్లు మాకు వాక్యం రాదు, మేము ఏడుస్తూ ఉంటాం. అయితే దాని అర్థం నాయన
మీరు మాకు ఇవ్వాలని లేదు నాయన. కాబట్టి అట్టి దౌర్భాగ్యమైన స్థితిలోకి ఎవరు వెళ్ళకూడదు. అట్టి విలాప వాక్యాలు, అట్టి విలాప జీవితాలు ప్రియులలో ఎవ్వరికి ఉండకుండును గాకని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నిజంగా నాయన, ఇంకా మేము ఏమేమి తీసేయలేదో వాటన్నిటిని తీసివేయకపోతే, ఒప్పుకోవాల్సిన వాటిని స్పష్టంగా మేము ఒప్పుకొని నాయన సమాధాన పడకపోతే, నాయన పులిపిండి కొంచెమున్నా ప్రభువా ముద్దంతా పులిసిపోతున్నట్టుగా నాయన అభిషేక్తుల మీద, అభిషేకం మీద నాయన తిరుగుబాటు, వ్యతిరేకత అనే వీటన్నిటిని తీసివేసుకొని నాయన అభిషేకానికి అప్పగించుకుంటూ అభిషేకం ద్వారా బోధించబడటానికి, అభిషేక్తుల నోట మాటలు వినటానికి, అభిషేకం కలిగిన వారికి నాయన సహకారంగా ఉండటానికి ఎల్లప్పుడూ మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్నట్లుగా మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఇంకెవరైనా ఇటు విషయాల్లో ప్రభా తప్పిపోతే నువ్వు ప్రభా కనికరించి సహాయం చేసేవాడు ప్రభా. మీ పాదాల చెంతకొచ్చి వినే చెవి, గ్రహించే మనసు, ఆ ప్రత్యక్షతలను బట్టి ఆనందించే గొప్ప జీవితము, నీ కార్యాలు చూసే కనులు నాకు ఈ ప్రభువాని అడగటానికి వారికి మీ కృప అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఇదిగోండి యెరొబెయాము కూడా అందరికీ, మిగిలిన కుమారులందరికీ బహుమానాలు ఇచ్చి పంపాడు కానీ నాయన ఏ కుమారునైతే రాజుగా కూర్చోబెట్టాలనుకున్నాడో తన తర్వాత అతనికి సమస్తాన్ని ఇచ్చాడు. అబ్రహాం తన కుమారులందరికీ బహుమానాలు ఇచ్చి పంపించాడు కానీ ఇస్సాకు మాత్రం వారసత్వాన్ని ఇచ్చాడు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం నాయన. ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు లేడు నాయన. ఇట్టి సంగతుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. మీకు స్తోత్రములు, స్తోత్రం. మాకు భాగాలు వస్తున్నాయి నాయన. ఆ భాగాలలో నుంచి నాయన మా ప్రభువుని చూడగలుగుతున్నాం. అందుకు స్తోత్రాలు. ఇంకా ఎక్కువగా నాయన మిమ్మల్ని చూసే కనులు, మిమ్మల్ని వినే చెవులు మా అందరికి దయచేయమని నాయన మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించమని ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన సంగతులను బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ నీ దాసుని ఇంకను మా కొరకు మీ ఆత్మ సమృద్ధి చేత నాయన శ్రేష్టమైన సంగతుల చేత నింపి మా కొరకు నడిపించమని చేరువచ్చిన ప్రియులందరూ కూడా ప్రభు సంగతులను బట్టి నాయన సంతోషిస్తూ అలాగనే నాయన సరి చేసుకుంటూ ముందుకు సాటానికి కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసువారి అమూల్యమైన నామాన చేరువచ్చి వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్న దేవుని సేవకులు రాజేష్ గారికి, కోడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. కోడికి ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కోడికి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.